ఈ పక్క మిత్ర వస్తుంది వద్ద వస్తుంది चिद्रूपायन महाविजित सात्वतायन मम सतान्नायन मम सहस्राक्षायन मम सुललाटायन मम सुविक्रमायन मम पितृपूजा लतायन महा ओम भवानी विभूति नमः श्री महा ओम नारायण महा ओम नारायणाय नमः ओम అందరూ చేస్తారు అందరూ ఆపండి ఖచ్చితంగా ఆపితే మనకు ఆపినా తీసుకుంటాను బాగా వస్తుందంట చూస్తారా చూస్తాను సౌభాగ్యాచ్యుత గోత్రయోర్ వరుడు ఇక్కడ వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అనంటే ఆయన మామూలు అల్లుడు కాదు, పుల్లయ్యో సుబ్బారావు కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి పుష్పోదక స్నపనం కుర్యాత్
ఓం ఇమం స్వామి వారికి మునే సరస్వతి సుగంధ జై శ్రీరామ్, జై మార్కండేయ. హైదరాబాద్ వాస్తవ్యులను. నా పేరు జయరాజు. ఈ సీతారాముల తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నియమనిష్టలతో నేను పద్మశాలి చేనేత కళాకారుల కుటుంబం ఈ యొక్క తిరుకల్యాణోత్సవంలో నియమనిష్టలతో ఇక్కడే దేవాలయ ప్రాంగణంలో వస్త్రాలను తయారు చేసి సమర్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా తిరుకల్యాణోత్సవంలో సీతమ్మ వారికి చీర, రామలక్ష్మణులకు హనుమంతుడికి పంచలు సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై మార్కండేయ. హైదరాబాద్ వాస్తవుడు జయరాజు గారి ఆధ్వర్యంలో మాది పోచంపల్లి పద్మశాలిలం. భద్రాచలంలోని శ్రీరాముల వారి తిరుకల్యాణానికి శ్రీరామనవమి సందర్భంగా పోచంపల్లి వస్త్రాలు ప్రతి సంవత్సరం తయారు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మాకు ఆహ్వానం పలికారు. జయరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాము. గత 4 రోజుల నుంచి ఇక్కడ తయారు చేస్తున్నాము. సీతమ్మ వారికి ఒక చీరే, 2 చీరలు, ఒకటి పట్టాభిషేకానికి, ఫస్ట్ కళ్యాణానికి ఒకటి, స్వామివారికి, రాముల వారికి, లక్ష్మణునికి, ఆంజనేయునికి ఇద్దరికి పట్టాభిషేకానికి, కళ్యాణం కలిపి మొత్తం 6 జతలు తయారు చేయడం జరుగుతుంది. ఎంతో నియమనిష్టలతోటి పూర్తిగా తయారు చేసి ఇక్కడ 4వ తారీఖు మన ఈవో గారి సమక్షంలో దేవాలయం వారికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మాకు ఇచ్చినందుకు మా జనం ఎంతో ధన్యమైందని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు, మా చేతుల మీద ఈ వస్త్రాలు తయారు చేస్తున్నందుకు, మా పోచంపల్లి వస్త్రాలు తయారు చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది.